ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ ಎಲ್ಲರಿಗೂ భస్మ బుధవారపు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మరొక సంవత్సరంలో మనము శిలువ ధ్యానములను ధ్యానించుకునడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, భస్మ బుధవారం మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము చదవగా విని ఉన్నాం. మరి ధ్యాన వచనముగా మనము గమనించినట్లుగా అయితే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన సంవత్సరము లెంటు ధ్యానముల కాలము నుండి ఈ సంవత్సరము లెంటు ధ్యానముల కాలం వరకు మమ్మల్ని మీ కాపుదలలో ఉంచుకుని శిలువ ధ్యానములు ధ్యానిస్తూ మేము ఆత్మీయముగా బలపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. ప్రతిరోజు ఒక నూతన అంశము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మొదటి దినము భారము నిమిత్తము వర్తమానమును దేవా అందించబోతూ ఉండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, లెంటు ధ్యానములను శ్రమల ధ్యాన కాలమని, లెంటు కాలమని, భస్మ బుధవారం అని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. లెంటు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే యేసు మన స్థానంలో ఉన్నాడని మనం గ్రహించాలి. లెంటు విశ్వాసులను తమ జీవితాలను సరిచేసుకుని సవరించుకొని నూతన బ్రతుకులను చిగురింపజేసుకోవాలని తెలియచేస్తూ ఉన్నది. లెంటు కాలము మారు మనసు కాలము, పశ్చాత్తాప కాలము, వాక్యపు వెలుగులో నడిచేటటువంటి కాలమని యోహాను సువార్త 8వ అధ్యాయము మనము 12వ వచనాన్ని గమనించినట్లుగా అయితే ఆ రీతిగానే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ లెంటు ధ్యాన కాలంలో మరి లెంటు అనగా ఇది ఆంగ్ల భాషా పదము. వసంతము, చిగుర్చుట అనేటటువంటి అంశాలు మనం చూడవచ్చు. లెంటు అనగా పశ్చాత్తాపము, రిపెంటెన్స్. లెంటు అనగా విచార సమయము, రిగ్రెట్ టైం. లెంటు అనగా సంతాపము, కాంట్రిటిషన్. లెంటు అనగా దుఃఖమునకు సూచన, సింబల్ ఆఫ్ గ్రేవిస్. ప్రియమైనటువంటి వారులారా, లెంటు ఈస్టర్ పండుగకు ముందున్నటువంటి 6 వారముల కాలమును సూచిస్తూ ఉన్నది. 6 వారములు అనగా 6 × 7 మొత్తం 42 వస్తుంది. 7 6 42 వస్తాయి. అయితే మనకు 40 దినాలే కదా. అయితే లెంటు కాలంలో కూడా వచ్చేటటువంటి ఆదివారము పునరుద్ధాన దినము, సంతోష దినము కాబట్టి ఈ దినాలను లెక్క పెట్టక 6 ఆదివారములను మనము తీసివేసినట్లుగైతే మనకు వచ్చేటటువంటి 36 రోజులు. అందుకే 4 రోజులు ముందుగా మనము భస్మ బుధవారం అని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, లెంటు మన పాపములను ఒప్పుకోవాలని తెలియజేస్తూ ఉన్నది. లెంటు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభువు శ్రమ మరణములను ధ్యానించాలని తెలియజేస్తూ ఉన్నది. దేవునితో సమాధాన పడాలని తెలియజేస్తూ ఉన్నది. పాపాలను ఒప్పుకొని మనము శిలువ వైపు చూడాలని తెలియజేస్తూ ఉన్నది. మనకి ఉపవాసం అంటే అందరికీ తెలుసు, కానీ ఈరోజు మనము శిలువ వైపు చూడాలని తెలియజేస్తున్నా. క్రాస్, CROSS, క్రాస్. సి అనగా ప్రియమైనటువంటి వారిలా కన్ఫ్యూషన్, ఒప్పుకోలు. ఆర్ అనగా రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఓ అనగా ఒబీడియన్స్, విధేయత. ఎస్ అనగా సాక్రిఫైస్, త్యాగము. మరొక ఎస్ అనగా సాల్వేషన్, రక్షణ. నీ పాపాలను నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడి విధేయత కలిగినటువంటి జీవితంతో, త్యాగపూరితమైనటువంటి జీవితంతో రక్షణలోకి రావాలని సిలువ నిన్ను పిలుస్తూ ఉన్నది. అందుకు సిద్ధపడు ప్రియమైనటువంటి వారులారా. ఒకసారి మనము
గమనించినట్లుగైతే లెంటు ఆరంభ దశను చూద్దాం. ఐరేనియస్ ప్రకారము సంఘము పస్కాకు ముందు ఒకరోజు ఉపవాసం ఉండేటటువంటి క్రమము. రెండవది 3వ శతాబ్దములో ప్రారంభ దశ చూస్తే 2 దినములు ఉపవాసం ఉండే ఆచారము కనిపిస్తూ ఉన్నది. మూడవది 4వ శతాబ్దములో 4వ శతాబ్దము మధ్య భాగములో పండుగ కాలంలో అథనేసియస్ పండుగ ఆచరణ వివరాలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 40 దినములలో ఆఖరి వారము ఆచరించేవారు. ఇక 7వ శతాబ్దంలోనికి వెళదాం. 4వ విషయం, యేసుక్రీస్తు వారి అరణ్య అనుభవము. 40 దినములు ఈ కాలములో ప్రతి శుక్రవారము ఉపవాసముగా పరిగణించబడేది. ఇదే పస్కా మర్మము. ఈ కాలములో బాప్తిస్మము కొరకు సిద్ధపడము, పశ్చాత్తాపముతో తమను తాము సిద్ధపరచుకుంటూ ఉంటారు. 40 గంటలు ప్రభువు సమాధిలో ఉన్నాడు. శుక్రవారము సాయంత్రము నుండి ఆదివారము ఉదయం 4 గంటల వరకు. జలప్రళయ కాలములో 40 దినాలు నీళ్లు వచ్చి ఓడ తేలినటువంటి సందర్భం ఆదికాండము 7వ అధ్యాయం 17వ వచనంలో చూడగలుగుతాం. తర్వాత ఆదికాండము 50వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు శవాన్ని 40 రోజులు సిద్ధపరిచారు. నేటి రోజు భస్మ బుధవారము. భస్మము అనగా బూడిద. బూడిద యొక్క ఉద్దేశం ఏమిటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12 నుండి 20 వచనం వరకు గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 1 ఉపవాసం ఉండాలి, 2వది కన్నీరు విడవాలి, 3వది దుఃఖించుచు మనపూర్వకముగా దేవుని యొద్దకు రావాలి. ఈ 4 విషయాలు. ఆత్మీయ వసంతకాలములో ఉపవాసముతో ఆయన సన్నిధికి చేరినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వదింపచేస్తాడు. భస్మము, బూడిదలో ఉన్నటువంటి 6 లక్షణాలను మనం గమనిద్దాం. 1, బూడిద లోబడుటకు సాదృశ్యముగా ఉన్నది. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఇదంతా గమనించినటువంటి నినివే రాజు తర్వాత వచనములో తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రియమైనటువంటి వారలారా, బూడిద లోబడడానికి సాదృశ్యముగా ఉన్నది. ఇక 2వది, బూడిద తనను తాను అసహించుకొనటానికి సాదృశ్యముగా ఉన్నది. యోబు 42వ అధ్యాయం 6వ వచనములో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచు ఉన్నాను. అసహించుకొనడము, సమర్పించుకొనడము, పశ్చాత్తాపపడటము. ఇక 3వది, బూడిద అవమానానికి సాదృశ్యముగా ఉన్నది. సమర్పణా జీవితం. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనములో, అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గిబోసుకుని తాను కట్టుకొనిన వివిధ వర్ణముల గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూపోగా. తామారండి ఇక్కడ అవమానకరమైన పరిస్థితి. 4, బూడిద తగ్గింపునకు సాదృశ్యముగా ఉంటున్నది. అబ్రహాము ఆదికాండము 18:27లో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదినైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచు ఉన్నాను, నేను దుమ్మును ధూళిని బూడిదని అంటూ ఉన్నాడు. తగ్గింపునకు సాదృశ్యముగా ఉంటుంది. దావీదు కూడా తన పశ్చాత్తాప అనుభవమే ఇక్కడ మనకు మాదిరి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు నాతాను ద్వారా తెలియజేసినప్పుడు తాను తిరుగుబాటు చేయలేదు, కోపపడలేదు, పశ్చాత్తాపముతో స్పందించాడు. దైవజనులు చెప్పేటటువంటి మాటలు ఒక్కొక్కసారి కోపగించుకుంటాం, అది మంచిది కాదండి. ఇంకా 6వది, బూడిద క్షమాపణ కొరకైన విన్నపము. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 1-2 వచనాల్లో గమనించినట్లయితే, దేవుడు దయగలవాడు గనుక క్షమించును, కావున దావీదు వేడుకొన్నాడు, తుడిచివేయము, కడుగుము, పవిత్రపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, పాపపు ఉగ్రత నుండి విడిపించును. అందుకే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు కదా, నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకొండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
భస్మ బుధవారము పశ్చాత్తాపపడాలి, దుఃఖమునకు సూచనగా ఉంటూ ఉన్నది, ఆత్మీయముగా ఎలా ఎదగాలో నేర్పుతూ ఉన్నది. నేటి లేఖన భాగములలోనికి వెళ్ళి చూద్దాము రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు గమనిస్తే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, పశ్చాత్తాపపడదాం, ఒప్పుకోలు. 12వ వచనంలో తెలియజేస్తున్నాడు కదా, పాపములను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపమునందుట. యెషయా ప్రవక్త దేవుని ప్రజలు ఏ విధముగా దేవునికి వ్యతిరేకముగా పాపము చేశారో ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవుడు రక్షించుటకు సమర్థుడే, కానీ ఇశ్రాయేలీలు పామరులు, వారి పాపములు వారికి అడ్డుగా ఉన్నవి. వారి పాపములు దేవుని ముఖమును వారికి అడ్డుపడే రీతిగా చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, పత్రికా పాఠ్య భాగం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు గమనించినట్లయితే 7వ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ ధ్యానవచనంగా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును, దేవునితో సహవాసము చేయువారు చీకటిలో నడువరు. ఇక్కడ ఉపాంశము పవిత్రులుగా ఉందాము, క్షమాపణ జీవితం. మనము పాపము లేని వారిని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మనము పవిత్రులుగా ఉండడానికి మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. స్వార్థ పాఠ్య భాగాన్ని గమనించినట్లయితే లోకా స్వార్థ 6వ అధ్యాయం 20 నుండి 49 వచనాల్లో 36వ వచనము ధ్యానవచనంగా చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. నైతిక విలువ కలిగి జీవిద్దాం, అదే పవిత్రత. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగములో క్రైస్తవ ఆధ్యాత్మిక నైతిక జీవిత విధానమునకు సంబంధించినటువంటి సూక్తులను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. పేదలను కనికరించండి, శత్రువులను ప్రేమించండి, తమను తాము సరిదిద్దుకోవడము, ప్రభువు మాటలు పాటించటము, ఆచరించటమని. ప్రియమైనటువంటి వారిలో నేటి అంశము పాపపు ఒప్పుకోలు. విశ్వాసముతో పశ్చాత్తాపపడదాం, విశ్వాసముతో పవిత్రులముగా జీవిద్దాం, విశ్వాసముతో నైతిక విలువ కలిగి జీవిద్దాం. 1 పశ్చాత్తాపము, 2వది ఒప్పుకోలు, 3వది క్షమాపణ. ఇవి 3 కలిగి లెంటు ధ్యాన కాలంలో సిలువ వైపు చూద్దాం, మనం ఆత్మీయముగా బలపడదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి 40 దినాలు ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి వారలారా, ఈ 40 దినాలు అవసరమైనంత వరకు ప్రయత్నం చేసి ప్రతిరోజు అంశాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ రీతిగా ప్రార్థన చేయండి. ఆధ్యాత్మిక మీరు కూడా ఎదగండి. సాతాను గలిబిలి చేస్తుంది, ఆ గలిబిలిలోకి మీరు వెళ్ళక ఓర్పు సహనము కలిగి దేవునిలో ఆత్మీయంగా బలపడదాం. అలాంటి కృపా సహాయం దేవుడు అందించునుగాక. ఆమేన్.